తాయారు పని ఏమీ దొరకటలేదు, డ్యూటీలో దిక్కపోతే ఏమీ తోచట్లేదు. అవునండి, నాకు అలాగే ఉంది, ఏమీ తోచడం లేదు. ఇది నోట్లో వేసుకోండి. స్వామి, నా చేతగానితనానికి మా దాంపత్యంలో కలతలు రాకుండా కాపాడుతండి. ఏమండి చూసారా, పిల్ల కుందన బొమ్మలా ఉంది. పాపం కుంటిదాన్ని చేశాడా కుంటిదేవుడు. నిజమే, అసలు ఆ దేవుడికి అందం అంటే పరదేమన్నాడు. మరే చందమామలో మచ్చ పెట్టాడు, మరే మొగలు పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు, మరే తాయారు ముగ్గు మీద చుక్క పెట్టాడు. మరే చాలండి, ఆ చుక్క చూసేగా మీరు నన్ను చేసుకున్నారు. నిజమేగా మరి. అక్క, నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకే. ఏమిటమ్మా? 4 రోజులైంది నేనొచ్చి, నువ్వు బాగా మాట్లాడుకోవడం చూడలేదు. ఏమన్నా పోట్లాడేవా? ఆయన మాట్లాడితేనే చాలని ఎదురు చూస్తున్నదాన్ని పోట్లాడతానా? తన అభిరుచికి తగ్గట్టు నడుచుకోలేకపోయానని నా మీద కోపం ఆయనకి. గౌరీ, భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు, తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే మనుషులమ్మా. ఏమోనక్క, నీ స్థితి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సర్లే, ఆలస్యమైంది, ఇంటికి వెళ్దాం పద. విన్నావుగా తయారు, పాపం అమ్మాయి ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. మనకి విషయం అర్థమైందిగా, డ్యూటీలో దిగుదాం పదండి. వాళ్ళు కనుమరుగయ్యారంటే ఇల్లు పట్టుకోలేము. పదండి. ఎక్కడికి వస్తున్నారా బరాదులు? గుడికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య, పండగ కదండి. పుణ్యం పుట్టడు, పురుగులు తగ్గడు. మొగుడు సరిగా చూసుకోవడం చేతరాదు కానీ మీ మోహాలు తోడు గుళ్ళు గోపురాలు కూడా. పోయమ్మో, నక్కల సభలు ధరించావా? వెళ్ళి నా గుడ్డలు ఇస్త్రీ చేయవే, కదలవే. ఏమే పుట్టిగుంట, దీన్ని నా కొడుక్కి అడలేందుగా పంపించాను. బాగా తింటున్నావు, బాగా భరించావు. ఈ పెద్ద శనికి చిన్న శని తోడైన తర్వాత అసలు నేను చెప్పిన మాట వింటా మానేశారు. ఎవరండి మీరు? అయ్యామా, మిమ్మల్ని నిలబడ్డాలా? అయ్యో, అన్నట్టు మీరు తెలుగువారేనా? తెగులున్న వాళ్ళ తెగులు తీర్చే తెలుగు వాళ్ళ. దిగులున్న వాళ్ళ దిగులు తీర్చే తెగు ఉన్న వాళ్ళు. ఆహా, అయితే గొప్పవారే. ఇంతకీ ఎవరండి మీరు? మీ బంధువులు సరస్తమ్మ గారు. అదెవరు? నా పేరు పాపాయమ్మండి. తాయారు, నీకు బొత్తుగా మర్చిపోతుంది. సరస్వతమ్మ పంకజవత్త గారు, ఈవిడ మన పాపాయమ్మ. మనిషిని చూస్తే తెలియటరా? మరే మరే. అన్నట్టు బంధువులు అంటున్నారు, ఎవరి తరఫండి? ఇప్పుడు మీరున్నారు కదా. ఉన్నాను. ఈ ఉన్న మీకు ఒకప్పుడు మీ ఆయన గారు కూడా మీకుండేవారు కదా. పెళ్ళైన కొద్ది కాలానికి మీ ఆయన గారు సెలవు తీసుకున్నారు కదా. గతాన్ని గుర్తు చేయకండి. ఇవన్నీ మీకెలా తెలుసండి? ఎలా తెలియటం ఏంటండి, బీట్ కానిస్టేబుల్ లేని తార్ రోడ్ లాగా బొట్టు లేని మీ మొహం అంతా వెడల్పుగా కనబడుతుంటేను. అబ్బా, క్వశ్చన్ అది కాదండి. వదినా, నీకు సంతానం కలిగింది కదా. అబ్బాయి కూడా ఇదిగోనా? అవును, అబ్బాయి ముచ్చటగా ఉంది. వాళ్ళ సంగతి అలా ఉంచండి. ఇంతకీ మీరు ఎవరో చెప్పండి. చెప్పరే? వస్తున్నా. వచ్చారా? చెప్పండి. మీ అబ్బాయికి పెళ్ళయ్యాక మీ ఇంటికి కోడల పిల్ల వచ్చిందా లేదా? ఇది ఒక పెద్ద ప్రశ్నేనా? పెళ్ళైనా కోడల పిల్ల రాదు, వచ్చిందేమో కొంప ముంచిందేమో. ఆ కొంప ముంచిన పిల్లకి వేలు విడిచిన మేనమామ యొక్క నాటల్లే. వేలు విడిచినా కాలు విడిచినా ముందు ఈ విల్లు విడిచిపోవే. అభ్యాగత స్వయం విష్ణువు, పిలవకుండా వచ్చిన అతిథి సాక్షాత్తు విష్ణువే. ఏమయ్యో, నీ సంస్కృతం నా దగ్గర ఉడకదు. ఈ పాపాయం అంటే ఈ పేటకే హడలు, తెలుసా? ఈ పాపాయం అంటే ఈ పేటకే హడలేమో గాని ఈ తాయారం అంటే ఈ టౌన్కే ఒడుకు, తెలుసా? నా ఇంటికి వచ్చి నన్నే హడలబడుతున్నావా? చూడు, నీదేం చెప్పాలి చూడవే. చూడు, ఏమిటో కూర్చున్నా. ఇప్పుడు మీరు నేనేసాను చూడు. పాపి దీపన ఉంటే పండుగ నీకదే సరైన పేరే. చూడు, తిక్క వేషాలు వేసావనుకో
మక్కెలు విరక్కొట్టి సరదాగా పొయ్యిలో పెట్టి వేడి నీళ్ళు కట్టి స్నానం చేస్తారు. నీటిలో పడిపోరు. ఉసే ఉన్నట్టు ఎంత బాగుందని దగ్గర నిత్యాలు పడిపోరు. అయ్యో అయ్యో లేవు లేపమ్మ లేప మళ్ళీ అమ్మా అయ్యో నాకు తెలియకుండా మీ వాళ్ళని పిలిపిస్తావంటే వాళ్ళని బయటకు గెంటుతావా? వాళ్ళతో పాటు నీళ్ళు గెంటమంటావా? మా వాళ్ళ మీ వాళ్ళు కాకపోతే నా వాళ్ళంటే అదేమిటి పిచ్చితేలి అలా చూస్తావు? నీకు వేలు విడిచిన మేనమా ఉన్నాడా? ఆయనకి భార్య ఉండే తెలుసుగా. ఆవిడకు తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు భార్య పెదనాన్న మా వారి మేనమావకి స్వయాన తోడలుడే. చుట్టరికి 3 మైళ్ళు దూరం ఉందనుకోమ్మా. కానీ వరుసకి పిన్నమ్మ బాబాయ్ అవుతాం నీకు. అలాగా అలాగే నడిమిత్రి ఈ లప్పని డబ్బా వండి వార్చడానికి ఇక్కడ ఎవరు వస్తే అరగలేరు. ముందు బయటకు పెట్టు. పాపి మమ్మల్ని మర్యాద చేస్తే నీకు మంచి రోజులు వస్తాయి. బయటికి వెళ్ళగొడితే నీ కళ్ళు పోతాయి. నీ కళ్ళే పోతాయి. ఏమిటి కాగ్గాడు మెల్లగంటావే ఒకటే గందరగోళం. ఒరే నాయన చుట్టాలని చెప్పి రౌడీని పిలిపించింది అన్నాడు. అన్నీ ఎనగొట్టించిందిరా. సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకేమేం చేయించాను. వీళ్ళని బయటకి ఎట్టించడం ముందా తప్పు ఈ మందు మారిపోను. ఒరే నా మాట వినరా? ఒరే పాపించినారా నా కొడుకుని ఇట్టా తయారు చేశావే. పాపి నువ్వు ఇలా పాటలు పాడి డాన్సులు చేయకు. ఏమీ బాగులేదు. ఏమండి అల్లుడు గారు బాధల్లో ఉన్నట్టున్నారు. అయితే డ్యూటీలో జాయిన్ అవుదాం ఉంటావా? ఇంకా ఆలస్యం ఎందుకండి, పదండి. ఇదిగో పాపి, మాకు ఏకాదశి ద్వాదశి మహాశివరాత్రిని ఉపవాసాలు ఉండడం అసలు అలవాట్లేదు. రోజు పెందరాడే శుభ్రంగా భోంచేస్తాం. తేరగా వచ్చింది తిండి కదా మరి. మా వారికి పాలు పోసిన బీరకాయ కూర, బంగాళదుంపల వేపుడు, అరటికాయ పెరుగు పచ్చడి, టొమాటో చారు, నాకు పెసర పచ్చడి. చాలా ఓ స్వీట్ కూడా చేయించు. నీ బాబు సమయం పోదు. ఇదిగో అక్కడ మా పెట్టుంది, తీసుకెళ్ళి లోపల పెట్టు. పెట్టిస్తా పదండి పదండి. మోహన్ చూడు మోహం భద్రాభద్ర ఉడితే ఆవిడ పడుంది. గంట కాల్చి వాత పెడతాని. అల్లుడు గారు అమృతం. బ్రాందీ ప్లస్ సోడా ఈజ్ ఈక్వల్ టు బ్రతుకు మైనస్ బాధ అని ఒక థీరీ ఉంది. అందుకని గప్చిప్ గా కొట్టేనాయన. ఎవరు మీరు? ఇప్పుడే చుట్టరికని చెప్పి గ్లాసుడు మజ్జిగ తాగొస్తున్నావు. హాలోనైనా నీకు అత్తమానం అనుకోనైనా అది చాలు. ప్రశాంతిమయంగా ఉండవలసిన ఈ ఇల్లు అశాంతిమయంగా ఉందని తెలుసుకున్నాం. ఈ కలతలకి కారణం మా అమ్మాయో మీ అమ్మో తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చావు నాయనా. మీ అమ్మాయిదే. ఈ కొంపెల తగలడానికి కారణం ముమ్మాడిగా రాక్షసులే. రాక్షసని పాపం ముద్దు పేరు పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేసింది నాయనా సదరు రాక్షసి? ఏమి చేయలేకపోయి, నా మనసుకి నచ్చిన విధంగా ప్రవర్తించలేకపోయి, కొత్త బట్టలు కట్టుకొని నాతో పాటు బయటికి రమ్మంటే ఇంట్లోనే పడి పేడ చేట్లకి చస్తానండి. చావమనండి. అయ్యో అంత ఘోరం చేసిందా? నా అభిరుచికి విరుద్ధమైన భార్య దొరికింది. అది నా కర్మ. క్వశ్చన్ అది కాదు నాయన. తప్పు ఎవరిదంటావు? నిస్సందేహంగా మన అమ్మాయిదేనండి. పాప అల్లుడు గారు ఏమన్నారు? నవనాగరికంగా ఉండమన్నారు. ఇందులో తప్పే ఉందండి. అలా గడ్డి పెట్టండి ఆ జిడ్డు మొహాన్ని. అందుకేగానైనా మేమొచ్చింది. 24 గంటల్లో ఆ జిడ్డు మొహానికి మోపులు గడ్డి తినిపించి నువ్వు కోరుకున్న విధంగా తయారు చేసి నీ కళ ముందుంచుతాం. మేం మాటలు నమ్మచ్చా? నువ్వే చూస్తావుగా. మేము డ్యూటీలో దిగిన తర్వాత విజయమే గాని అపజయం లేదు. మందు చాలా ఇంకొంచెం పడతావా నైనా? ఓకే.
పల్లెటూరు సంబంధాలు ఎన్నో వచ్చినా కాదని పట్టణానికి వచ్చింది. ఇలా పట్ట మంచం మీద సమానం అయిపోవడం కాదు. చిచ్చే, ఈ 4 గోడల మధ్య బ్రతకలేచేస్తున్నాను. వింటున్నారా? వింటున్నాను, చెప్పు. మీ నాన్నగారు ఏ జోన్ సెంటిమెంట్ స్టే చేసి నన్ను బయటికి కదలటానికి వీలు లేకుండా చేశారు. బయటికి వెళ్ళు, ఎవరు వస్తున్నారు? ఆహా, ఈ బాణగడతో ఎలా వెళ్ళమంటారు? సినిమాలు, షికార్లు, క్లబ్లు అన్ని మూలపడ్డాయి. పోనీ తోడు మీరైనా వస్తారంటే అది రాడు. క్లబ్బులకి వనితా కేంద్రాలకి నీతో పాటు వచ్చి అలా ఆవిడ మొగుడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా పనివాడు బయటకు వెళ్ళినట్టున్నాడు, అందుకని నేనే తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా. అదేంటమ్మా, పళ్ళరసం తాగితే పన్నెంటి బిడ్డ పుడతారని? పళ్ళ రసాలు టానికులు మీకు కొత్త కావచ్చు. ఈ బరువుతో నేను ఎంత బాధపడుతున్నానో మీరే నన్ను గమనించారా? పెద్ద పుట్టుపోయే మనవాడు రంగు కోసం బాధపడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండుతుంది. పర్వాలేదు. మాట అంటే చాలు పెద్ద రోషాలు, పౌషాలు. పతియే ప్రత్యక్ష దైవం, మగవాడే దేవుడు అన్నవాళ్ళంతా బుద్ధి లేకన్నారటండి ఆ మాటలు. క్వశ్చన్ అది కాదు. అడుగులో అడుగు కడిపి 7 అడుగులు నడిచాక వాడు రావణాసురుడైనా రాకాసురుడైనా ఆడదానికి వాడే రాముడు దేవుడు. కాల్లో గాజు పెంకు గుచ్చుకుంటే బాధపడుతూ కూర్చుంటావుటండి. ఆ పెంకు తీసి అవతల పారేసి మందు వేసుకోము. అలాగే జీవితంలో కష్టం వస్తే కూలిపోతూ కూర్చుంటేలాగండి. అది చాలా తప్పు. బ్రతుకన్నది బతుకున్నది ఆనందించడానికి గాని కుమిలిపోవడానికి కదా. అసలు మన పెద్దలు చెప్పిన కులసతి ధర్మాలు ఏమిటో తెలుసా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, రూపేష లక్ష్మి క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మ పత్ని. అర్థం తెలుసా? భార్య భర్తకి దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, రంభలా సుఖం ఇవ్వాలి, తల్లిలా కడుపోరా తినిపించాలి, భూదేవంతో ఓర్పు వహించాలి, ఇక రూపంలో లక్ష్మీదేవిలాగా అందంగా కనపడాలి. తయారు. ఇప్పుడు నీ భర్తగా నేను నిన్ను నాకు నచ్చిన విధంగా అలంకరించుకుని రమ్మన్నాను అనుకో, ఏం చేస్తా? ఏం చేస్తానా? చేసి చూపిస్తానుండండి. అమ్మాయి ఒకసారి చూడు. వండర్ఫుల్ వండర్ఫుల్. చూసావమ్మా, భార్య చేయవలసిన పని ఇది. కొత్త కోరిక తీర్చాలి. బట్ట కట్టుకోమన్నా వద్దన్నా అడిగేది భర్తే కదమ్మా. అదే పరాయి మొగాడు అడిగితే పళ్ళు రాలేటట్టు కొట్టాలి, మొగుడు అడిగితే కళ్ళు జిగేలు అనేటట్టు డ్రెస్ చేసుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి. అందులో ఏం తప్పలేదు. చూడమ్మా, నువ్వు కూడా ఇలా తయారయ్యా అనుకో, అబ్బాయి నిన్ను ఏ క్లబ్కో తీసుకెళ్ళాడు అనుకో, ఎందుకు కాసేపు నేను సుధాకర్ అనుకో, మా ఆవిడ నువ్వు అనుకో, చెప్పాను. ఇలా ఇద్దరు కలిసి ఒక క్లబ్ లోకి వచ్చారు. ఇంతలో సడన్ గా ఒక ఫ్రెండ్ ఎదురొచ్చాడు. హలో మిస్సెస్ వాణి, హౌ డు యు డు? హలో, హౌ డు యు డు? దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇందులో పోయిందే ఉంది. కానీ నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ ఏమిటమ్మా, నేర్చుకోవాలనుకుంటే 4 రోజుల్లో జపాన్ భాష కూడా వచ్చేస్తుంది. క్వశ్చన్ అది కాదు, నేను చెప్తానండి. చూడమ్మా, టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని పార్టీలకు వచ్చే ఆడవాళ్ళంతా ఇంగ్లీష్ లో పండితులేనా? ఏమీ కాదు. అవసరమైన పదాలు 4 5 ముక్కును పట్టుకొస్తారు, ముచ్చటగా వదిలేస్తారు. నువ్వు మీ ఆయన కలిసి దంటగా క్లబ్కు వెళ్ళారనుకో, మీ వెంట మాదంతా ఉంటుంది. నీకు ఇంగ్లీష్ లో మాట్లాడవలసిన అవసరం కలిగిందనుకో, నా వైపు చూడు, ఒకేళ్ళు చూపిస్తాను. హలో అన్న ఏమంటా? హలో. కరెక్ట్. 2 వేళ్ళు చూపించాను అనుకో, గ్లాడ్ టు మీట్ యూ అన్నా. గ్లాడ్ టు మీట్ యూ.
3000 చూపించాను అనుకో. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. స్టైల్ కానాలమ్మా. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. 4000 చూపించాను అనుకో కోపంగా. కోపంగా షటప్. కోపంగా తిరగమ్మా. షటప్ అంటే చాలు. షటప్. నన్ను కాదు కదా. కరెక్ట్, చాలా కరెక్ట్. 5000 చూపించాను అనుకో. ఐ లవ్ యూ సో మచ్. తయారు నాకు సరిగ్గా రావట్లేదు నుంచి. ఐ లవ్ యూ సో మచ్. తయారు దగ్గర ఈ కురుకులు విరుకులన్నీ సెపరేట్ గా నేర్చుకోమ్మా. ఈ 5 మాటలు నేర్చుకున్నాం అనుకో ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టే. భాషలంతటినీ 5000లో ఆడిస్తాను. నేను ఎన్ని వేలు చూపిస్తే నువ్వు ఆ మాట నాకు. రేపు సాయంత్రం మనం క్లబ్కు వెళ్తున్నాం, సరేనా? సరేనండి. శాబాష్. 5000లో ఆంగ్ల భాష. గురు, కొత్త కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం మినరవా టాకీస్ పక్క సొంత ఎర్రటి మేడ. కాపరానికి వచ్చింది మొదలు ఊళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెడలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక బొర్రి అయిపోతుంది. ఆ కలర్ మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు, ఆ పిట్టని పట్టేయాలి గురు. ఇంతకీ కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు సారీ అంత గురు. షట్ అప్ ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు. రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం. కలర్ ఎలా ఉంటుంది? ఇష్టం అనకన్నా సినిమా స్టార్ లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే, తాచుపావుల పోట మీద నిలబడి ముసగొట్టింది. కలుసుమంది. చిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తోట కొట్టకుండా కొట్టాడు. అంతే, కచ్చబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను అని శపథం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడ. మన క్లబ్ మేనేజర్ మంగపతి ఇల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడ ఉంది, తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగొణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటా చుంకి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. టెక్నికల్. మీ కొత్త కాపురం బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురాగా? పోషానా? నో అదే వస్తున్నారమ్మా. 5000 ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. ఐ లవ్ యూ. ఫ్యాంటాస్టిక్. గోపాల్, మీట్ మై వైఫ్ వాణి. ఈవిడేమిటి నీ భార్య? మార్వలస్.
నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. Shut up. ఏమిటి సార్, అర్జెంటా మీకు? జస్ట్ ఫీలింగ్ అనీజీ అంతే. రెండు చూపిస్తే glad to meet you. అను, glad to meet you. మైండ్ రండి. రామ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి, చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకొని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్, పోట్ చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు, రెండు వేప మండలు పుచ్చుకొని దాన్నే వీళ్ళు రెండు గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే. దేవుడు చేతులిచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. యావండి, ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సొంత చెరువు దగ్గర పచ్చ మేడలు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తా. వీటి సరిగ్గా వే, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమేం లేదు, మేం చేస్తాం చూడు. తయారు? మై నేమ్ ఇస్ బంగారయ్య, నే చెప్పిందే బంగారమయ్య. మై నేమ్ ఇస్ బంగారయ్య, నే చెప్పిందే బంగారమయ్య. వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట, వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట. బబులకు 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 భూ. మై నేమ్ ఇస్ తాయారమ్మ, ప్రతివాదనకి నే తయారమ్మా. మై నేమ్ ఇస్ తాయారమ్మ, ప్రతివాదనకి నే తయారమ్మ. వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట, వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట. బబులకు 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 బూ. సిగ్గు సహనం స్త్రీకి ముఖ్యమని సెలవిచ్చిన మగవాడు, పరువుగా బ్రతికే ఆడదానిని బజారు కీడుస్తున్నాడు. నైట్ క్లబ్బులు ట్విస్ట్ డాన్సులు, నైట్ క్లబ్బులు ట్విస్ట్ డాన్సులు స్త్రీకి అవసరం ఈనాడు. విచ్చలవిడిగా తిరిగే స్వేచ్ఛను మగువకు మగవాడిచ్చాడు. పరుల భార్యల షాకులు చూసి పల్లికిలించే ప్రబుద్ధుడు, తన భార్యను ఎవరైనా చూస్తే సహించలేడు.
బబులకు 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 బూ బబులకు 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 బూ మై నేమ్ ఇస్ తాయారమ్మ ప్రతివాదనకి నే తయారమ్మా మై నేమ్ ఇస్ బంగారయ్య నే చెప్పింది బంగారమయ్యా భారతీయుల సంస్కృతి అంటే విదేశీయులకు ఎడరేషన్ అర్థం లేని వ్యామోహాలతో పాడుతుంది జనరేషన్ కట్టుబొట్టు కట్టుబాట్లను కట్టుబొట్టు కట్టుబాట్లను వదిలేయడమే మా ఫ్యాషన్ ఆడ మగ తేడా తెలియక తిరగడమే మా నోషన్ అయ్యో రామా భక్తకు కూడా వచ్చి పడిందా రేషన్ ఆది మానవుల నయమనిపిస్తే ఏమవుతుంది నేషన్ బబులకు 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 బూ బొబ్బలకు 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 బూ మై నేమ్ ఇస్ బంగారయ్య నే చెప్పిందే బంగారమయ్య వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట బొబ్బలకు 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 బూ మై నేమ్ ఇస్ తాయారమ్మ ప్రతివాదనకి నే తయారమ్మ వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట వింటారా పెద్దల మాట వివరంగా ఈ పూట బబులకు 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 బూ ఇంత పొద్దు పోయింది ఆ లప్పాన్ డబ్బాలు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో ఇంతవరకు కొంపలు తగలందే వట్టి ముద్ర చిప్ప చదువా సంస్కారమా ఎడ్డమంటే తెడ్డమంటుంది తెడ్డమంటే ఎడ్డమంటుంది ఈయన కూడా మీతో మారిపోను నిన్ను పట్ల వద్ద చెయ్య ఏమిటి అవుతావు తంజావూరు బొమ్మలాట చేయి చేయి ఉంటూ వచ్చావు అని దాని అర్థం దొరల భాషలో మా అడుగు తెలుసులే అమ్మో అమ్మో ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డారా తనగారండి 3 రోజులు జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దీనికే ఓ మూల కృష్ణారామని కూర్చో కమందారు బాగున్నావే ఈ చక్కదనం మండిపోను నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో పండు పట్టేసింది నా కొడుకు మందు పెట్టేసింది నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు కోడలా కొరివే మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది అసలు దీనికంతా కారణం మీరు క్వశ్చన్ అది కాదమ్మా ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతుంది నీ కొడుకు కోరుకున్న మార్పు అది కదమ్మా ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో బంతి ఆడినట్టు ఆడతారు 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 షబ్బా చాలా అలిసిపోయావమ్మా లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు ఈ పళ్ళు నేడింటారు తెచ్చుకున్నారు పడి మేస్తుంది తాగా ఇది ఆ బండ ఇదమ్మా తయారు మనం వెళదాం కదా అలాంటి మనం వినకూడదు అది కాదండి ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది వాడు కిలకిలా నవ్వుకుంటున్నాడు క్వశ్చన్ అది కదా ఇప్పుడిప్పుడు స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు ఆ 3వ వాడే ఒక్కటైన ఆ ఇద్దరు కాకుండా చూసుకుంటాడు ఏ అర్థం కలదా ఎందుకు ఆకలిస్తుందా అమ్మాడా లేదమ్మా అమ్మ వస్తుంది పాలు పడుతుంది ఏం లేదు
కలిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలి వేస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. పాలి అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసాలు మోసి పట్టండి. ఓ మనవుడు నన్ను గండి పేరు లెక్కిపోయారే, ఆ మాత్రం పనుకోలేరు? అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆ పాలే పడుతున్నారు. సీసాలు బొచ్చి వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు వెతవ, ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అంతాన్ని పని చేయలేదు. ఏమన్నా కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను, కన్నాను. నన్ను పాట పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రులు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీర్ణించుకున్న బూజు పడిన సాకదారిని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాళిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5 వేలు వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా. దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటి, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మాస్ ఉండాలరా. నా మాట ఆపి లోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా,
లోపల తయారవుతున్నట్టుంది. నిన్నే బాబు బెంగెత్తుకున్నట్టున్నాడు, ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా? ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇదోటి వెదవచ్చుకో ఇదేమండి. ఏమిటి? సారీ అండి, లేట్ అయింది. రేపు యానివర్సరీకి మనందరం కలిసి నాటకం వేద్దాం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది. పేరేమిటో తెలుసా? అమ్మ మనసు. నిజంగా తల్లి బిడ్డని ఎంత కష్టపడి పెంచుతుందో. దరిద్రగా చీర పాటు చేసావు కదా, మంచి చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు కడుపులో పుట్టిన నీకు కూడా కనుకుంటుందా? ఎక్స్క్యూజ్ మీ. చిచ్చి ఇదేనా రావడం? కనపడటం ఏమ్మా చిచ్చి చిచ్చి సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డా. మాధ్యాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నారట ఎవడను. ఇప్పుచుకురా నెల ఇవ్వరా. ఇదేంటి రా, గుమ్మడికాయలు ఉండేవాడు చిక్కుడుకాయలు చిక్కుపోయేటి. అమ్మగారు ఆదరణ ఎక్కువై ఉండరా. ఏమిటన్నాడు గారు, అమ్మగారు ఆదరణ అంటున్నారు. అమ్మాయి వీడిని సరిగ్గా చూడడం లేదా? అబ్బే, మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నాం. వెనకటికి ఎవడో మొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తా వెక్రిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళే కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి అమ్మాయి వీని సరిగ్గా చూసుకుంటుందా లేదా, లేకపోతే లేదని చెప్పవయ్యా. పోలేరా, 4 రోజులు పోతే అమ్మాయి తెచ్చుకుంటుంది. చిన్నపిల్ల కదా. అవునవును, పసిపాప కదా. క్షణక్షణం పుట్టింటి గొప్పదనాన్ని మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా. ఇంటి పనులు చేయకపోవటం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా. కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరు నాన్న? పాపం చిన్నపిల్ల కదా. చాలు బాబు చాలు. అట్టే కొట్టే తెచ్చి అంటే రామాయణం అంతా కలిసినట్టు విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. వరాలు నాన్న ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చా. రాయల నరుమై, మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను. పుట్టింటి పరువు పోగొట్టే నువ్వెలా పుట్టావా నా కడుపునా? వచ్చి రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసు ఇచ్చేశారన్నమాట వాళ్ళు. వాళ్ళు ఎవరే వాళ్ళు? కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడు అయ్యారా నీకు? మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందట నీ వాడు దేవత్వం. కన్న తల్లి బిడ్డకు భావిస్తే తల్లి అన్నం పోతుందా? అలాగని మీ అమ్మ అనుకుంటే నీ బ్రతికేస్తే? నాన్న, నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది. నోటుకొచ్చిన తిట్టడానికి, ఇలా చేసుకోవడానికి నీకే హక్కు లేదు. అంటే నేను నీకు పరాయవాణయ్యానన్నమాట. కానీ నీ మొగుడైనా నీ వాడని తెలుసుకోవే. నేనే పసిపాపని కాను. పోయే కాలం వస్తే నీతులు బూతులు లేక వినిపిస్తాయే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. డబ్బులని విడిచిపెడుతున్నా. ఈ రోజు నుంచి నీకు ఒక నయవేత కూడా బాధిస్తాను. బాబు, తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని ఆలోచించి నెత్తికెక్కించుకున్నాను. చేసిన అల్లరి పరిస్థితనం కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితనం కాదు, మొండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు, వస్తాను. బాబు ఒరేయ్, ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఇక్కడ ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు?
నా మీద చెప్పడానికి ఇంకా తాడీలు మిగిలినాయనా? తండ్రికి కూతురికి కాకుండా చేశారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? నేనేం మాట్లాడుతున్నా బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా నా దోమకి ఎంత అడ్డు నిచ్చినా సరే మొదటి చీరలు కట్టుకుని ఈ 4 గోడల మధ్య పిల్లలు కంటూ భర్తకు తాళు పడుతూ సతీ సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బ్రతకడం నాకు చేత కాదు. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్. నేనేం బానిసను కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి. ఆ నవ్వులు కేరింతలు చూస్తుంటే ఆ భార్యాభర్తల మధ్య మళ్ళీ గట్టి లింక్ ఏర్పడుతుంది. ఆ లింకే తగ్గొట్టి మొన లిస్టులోకి ఎక్కించే ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాను. ఒక ఆడది అవసరాన్ని మించి పగలబడి నవ్విందంటే అది ఏ కష్టాన్నో బాధనో మర్చిపోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఆ కష్టమే మన లిస్టులోకి ఎక్కే మొదటి స్టెప్. లా ఆఫ్ లేడీస్ బిహేవియర్ అని నేను కనిపెట్టిన సూత్రం. హలో, హౌ ఆర్ యు? హాయ్ హ్యాండ్సమ్. Yes, let's start. Have it, darling? వద్దండి ప్లీజ్. No, just for company's sake. నో. చూడమ్మా, ఇది విషంలో చేదుగా ఉండదు, కుంకుడికాయ పులుసులా ఒగరుగా ఉంటుందంటే. తమాషా ఏమిటంటే మనం తలంటు పోసుకునేటప్పుడు కుంకుడికాయ రసం నోట్లో పెడితే తుపుక్కును వచ్చేస్తాం. ఇక్కడ అదే రుచిని రంగు సీసాల్లో కొనుక్కుని గుడుక్కుని తాగేస్తాం. ఇది నాగరికత. కానీ మరేం పర్వాలేదమ్మా, మేము తాగుతాం. చూడు, తయారు, రెడీ? భర్త విషం తాగమన్నా నవ్వుతూ తాగేయాలి ఆడదు. మన సాంప్రదాయం. తాగే మరి తాగేయి. 10 మందిలో తాగడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది నాయన. ఇవాళ మొదటిసారి కదా, పక్కన తీసుకెళ్ళి అలవాటు చేస్తాను. తాగడం చాటునైనా ఆ తర్వాత ఊగడం వాగడం అన్ని పబ్లిక్ గానే దొరుకుతాయి. కాబట్టి నీకే అభ్యంతరం లేదనుకుంటాను. ఏనాయినా రామ్మా, కమాన్ 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 కమాన్. అమ్మాయికి మన కోవలోకి వచ్చేసింది. గురు, నేను మరో కలర్కి అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చాను. దానికి సింగిల్ షేడ్ ఇచ్చి వస్తాను. ఎక్కడి డార్లింగ్, ఐ లవ్ యూ. హాయ్. Glad to meet you. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మక చేశాడు మగవాడు. ఆడించాడు ఆడకపోతే పీడించాడు. అడు
ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు మగవాడు. ప్రేమించాడు దేవత నువ్వని పూజించాడు, పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు మగవాడు. నెత్తిన కూర్చుందొకటి, నెత్తిన తన్నిందొకటి, ఒకతేమో శపథం చేసి యుద్ధం తెచ్చింది. నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది. తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది. ఏ మగువైనా మగవాణ్ణి మనిషిగా చూసిందా? మగవాడే బలి పశువయ్యాడు, మగవాడే బలి పశువయ్యాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు. సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు. సగమిచ్చాకే సన్యాసై మిగులుతాడు ఈ మగవాడు. యుగ యుగాలని బానిసే ఆడది, యుగ యుగాల మా శాపమే ఆడది. సార్ ఎవరయ్యతను? తెలియదు సార్, ఇదే మొదటిసారిగా చూస్తున్నాం మా క్లబ్ లో ఇతన్ని. ఓహో, తయారు అడ్రస్ దొరికింది. ఏది? పాపం కుర్రాడు బాధలో ఉన్నట్టున్నాడు. డ్యూటీలో జాయిన్ అవుదామా? మనం డ్యూటీలో దిగాల్సిన కేసులాగే ఉందండి ఇది. ఎవరండి ఇతను? ఇతను మా చుట్టమే, మా మేనత్త కూతురికి. వరసకి బాగుతాడు. వద్దురా అంటే విండు కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. అవునవును. చూడు బాబు, అమ్మాయిని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు, మేము చిన్న డ్యూటీ చేసేస్తాం. ఓకే ఓకే. ఏమయ్యాలో నోరు దగ్గర చూస్తావు? వెళ్ళి టాక్సీ తొందరగా రా, తొందరగా. తయారు పట్టు. ఏమండి? బాబు మధు, ఏమైందండి మా మధు? మధు తాగావా? ఎందుకు ఎందుకు తాగావా? నిన్న చూసి ముసలి తండ్రి బతకాలని తాగేవుతారు మధు. అర బాటిల్ వరకు కొట్టినట్టున్నాడండి పాపం. మధు నన్ను ఊరుకోండి, సిమితంగా ఉన్నట్టు లేడు పాపం. ఎలా ఉండగలడమ్మా? తనకు 100 ఏళ్ళు తోడుగా నిచ్చే భార్య రావాలని కావాలని కళ్ళకన్నాడు, కానీ 100 ఏళ్ళు బరువుగా నిచ్చే భార్య దొరికింది. అందుకే తన బ్రతికి లచ్చిపోయిందన్న బాధతో తాగుంటాడు నా బిడ్డ. చూడండి, ఇలాంటి ఒడిదుడుకులు కష్ట నష్టాలు లేని బతుకులు ఉండవు. ఇంత చిన్న విషయానికి మీలాంటి పెద్దల కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఏమీ బాగోలేదండి. కడుపు తరుక్కుపోయే కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవడం ఈ తాయారమ్మ బంగారయ్యల స్టైల్. కరెక్ట్. చూడండి బాబు గారు, అసలు విషయం మాతో చెప్పి మీరు హాయిగా నిద్రపోండి. కలతలన్నీ పూడ్చేసి కలహాలన్నీ మాపేసి మీ ఇల్లు కలకల్లాడేటట్టు చేస్తాం. బాబు, మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వర్లా అనిపిస్తున్నారు. మా కోడలు నాగరికత మోజులో పడి భర్తని బిడ్డని ఖాతరు చేయడం మానేసింది. అదే ఈ దారుణానికి కారణం బాబు. అలాగా? మా ఇంట్లో ఉందా? లేదు బాబు. విప్లవం అంతా కేంద్రంలో కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా అన్న విషయం మీద ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళింది. విప్లవ వనితా కేంద్రం తయారు. ఇక మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందేనంటావా? అమ్మాయి ఇంట్లో డ్యూటీ మానేసి విప్లవ వనితా కేంద్రానికి వెళ్ళిపోయింది.
కాబట్టి మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే. అందుచేత ముందు నువ్వు లోపలికి వెళ్ళి అబ్బాయికి ఒక గ్లాసుడు నిమ్మకాయ రసం తీసుకొచ్చు. అన్నగారు వంటగది ఇటేనా? కాదమ్మా అటు బావగారు మనవడా మనవడా మనవడే రే నేను రా నీ బంగారే తాతను రా రే తాతను